వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లలో ప్రీవియస్ ఇయర్స్ ఎక్కువగా రిపీట్ అయినటువంటి ఈ రోడ్డు రవాణా వ్యవస్థ, ఈ ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. భారతదేశంలోనే రవాణా వ్యవస్థ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఈ ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నుంచి డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్స్ ఎక్కువగా రిపీట్ అయినటువంటి కొన్ని క్వశ్చన్స్ను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గల ప్రదేశం ఎక్కడ ఉంది? సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గల ప్రదేశం ఎక్కడ ఉందంటే హైదరాబాద్, నాగపూర్, ఢిల్లీ, కోల్కతా. అంటే ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అన్నమాట. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గల ప్రదేశం ఢిల్లీ. నెక్స్ట్ వన్, రహదారుల అభివృద్ధికి 1943లో ప్రకటించిన పథకం ఏది అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నాగపూర్ ప్లాన్ అన్నమాట. ఈ రహదారుల అభివృద్ధికి భారతదేశంలోనే మొదటిసారిగా 1927లో జైకర్ కమిటీని నియమించారన్నమాట. ఈ జైకర్ కమిటీ ఏం చెప్పిందంటే 1927వ సంవత్సరంలో భారతదేశం యొక్క రవాణా వ్యవస్థను డెవలప్ చేయడానికి బడ్జెట్ ఎక్కువగా అవసరం అవుతుందని చెప్పిందనమాట ఈ జైకర్ కమిటీ అనేది. ఈ జైకర్ కమిటీ ద్వారా 1943లో నాగపూర్ ప్లాన్ ఏర్పాటు చేశారు. ఈ నాగపూర్ ప్లాన్లో 1943 సంవత్సరంలో జరిగినటువంటి ఈ నాగపూర్ ప్లాన్లో ఈ రవాణా వ్యవస్థను ముఖ్యంగా 4 రకాలుగా విభజించారు. అవి జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, అదేవిధంగా గ్రామీణ రహదారులు. ఈ 1943లో జరిగినటువంటి ఈ నాగపూర్ ప్లాన్ తర్వాత 1961వ సంవత్సరంలో బొంబాయి ప్లాన్లో ఈ రవాణా వ్యవస్థ యొక్క ఈ రహదారులను 10 లక్షల కిలోమీటర్లకు పెంచాలని టార్గెట్గా పెట్టుకున్నారన్నమాట ఈ 1961లో జరిగినటువంటి బొంబాయి ప్లాన్లో. అదేవిధంగా 1984లో లక్నో ప్రణాళిక అంటారు దీనిని. లక్నో ప్లాన్లో ఈ 10 లక్షల యొక్క టార్గెట్ను 12 లక్షలకు పెంచారనమాట ఈ లక్నో ప్రణాళికలో. ఈ లక్నో ప్రణాళికలో రవాణా వ్యవస్థలో ముఖ్యంగా ఈ రోడ్డు రవాణా వ్యవస్థలో ముఖ్యంగా 5 భాగాలుగా చేశారనమాట. అవి వచ్చేసి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, పట్టణ రహదారులు, గ్రామీణ రహదారులు అని ఈ 5 విభాగాలుగా విభజించి ఆ రహదారులను డెవలప్మెంట్ చేయడానికి ఈ ప్రణాళిక ఉపయోగపడిందన్నమాట. అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను 1988 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వల్ల ఈ యొక్క రోడ్డు రవాణా వ్యవస్థ అనేది చాలా డెవలప్ అయిందన్నమాట. అదేవిధంగా ఎన్హెచ్డిపి, నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు ఎన్హెచ్డిపిని. ఈ ఎన్హెచ్డిపిని 1988 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. క్వశ్చన్స్ ఎలా వచ్చినా కానీ మనం ఈ కంటెంట్ను పూర్తిగా అర్థం చేసుకుంటే టాపిక్ను పూర్తిగా అర్థం చేసుకుంటే క్వశ్చన్స్ ఎలా అడిగినా కానీ మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకే నేను ఈ క్వశ్చన్ గురించి ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ టాపిక్స్ పైన కూడా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట ప్రీవియస్ ఎగ్జామ్లలో. ఈ 2015 సంవత్సరంలో భారత్ మాల ప్రాజెక్ట్ వలన భారతదేశంలోనే ఈ రోడ్డు రవాణా వ్యవస్థ అనేది విపరీతంగా డెవలప్ అయిందన్నమాట. ఈ రోడ్డు రవాణా వ్యవస్థ ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే అథారిటీస్ కిందకి వస్తుందన్నమాట. ప్రస్తుత రోడ్డు రవాణా వ్యవస్థ యొక్క శాఖ మంత్రి ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి నితిన్ గడ్కరీ అనమాట. ఇట్లా కూడా క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే మొదటి రైలు మార్గం 1853వ సంవత్సరంలో భారతదేశంలోని మొదటి రైలు మార్గం 1853వ సంవత్సరంలో ఏ 2 ప్రాంతాల మధ్య నడపబడింది అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి ముంబై నుంచి థానే వరకు. అదేవిధంగా ప్రపంచంలోనే మొదటి రైలు మార్గం ఎక్కడ ప్రారంభించబడిందంటే ఇంగ్లాండ్లోని స్టాక్టన్ నుండి డార్లింగ్టన్ మధ్య 1825వ సంవత్సరంలో తొలిసారిగా ప్రారంభించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే 1862వ సంవత్సరంలో పుత్తూరు నుండి రేణిగుంట వరకు
ఈ రైలు మార్గాన్ని ప్రారంభించారన్నమాట. ఎప్పుడంటే 1862వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న జతను గుర్తించమని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, బ్రాడ్ గేజ్ వచ్చేసి 1.676 మీటర్స్, మీటర్ గేజ్ వచ్చేసి 1 మీటర్, నేరో గేజ్ 0.54 మీటర్, స్టాండర్డ్ గేజ్ 1.5 మీటర్స్. ఇందులో బ్రాడ్ గేజ్ వచ్చేసి 1.67 మీటర్స్ అనమాట. ఈ బ్రాడ్ గేజ్ను ముఖ్యముగా మన ఇండియన్ రైల్వే సిస్టంలలో ఈ బ్రాడ్ గేజ్ ద్వారానే మొత్తం రవాణా జరుగుతుందన్నమాట, ఈ బ్రాడ్ గేజ్ సిస్టమ్ ద్వారా. అదేవిధంగా మీటర్ గేజ్, ఈ మీటర్ గేజ్ను ఎక్కువగా లో ట్రాఫిక్ ఏరియాస్లలో, అదేవిధంగా ఎక్కువగా డెవలప్ కాని సిటీస్లలో ఈ మీటర్ గేజ్ను ఉపయోగిస్తారు. అదేవిధంగా నేరో గేజ్ యొక్క పొడవు ఎంత అంటే 0.543 మీటర్స్ అన్నమాట. ఈ నేరో గేజ్ను ముఖ్యముగా పరిశ్రమలలో ఉపయోగిస్తారన్నమాట. స్టాండర్డ్ గేజ్ యొక్క పొడవు వచ్చేసి 1.5 మీటర్స్. ఈ స్టాండర్డ్ గేజ్ ద్వారానే మెట్రోస్ జరుగుతున్నాయి కదా, ట్రైన్లు. ఈ మెట్రో ట్రైన్లలో ఈ స్టాండర్డ్ గేజ్ను ఎక్కువ ఉపయోగిస్తారనమాట. ఇందులో టప్ ఆన్సర్ వచ్చేసి నేరో గేజ్ యొక్క పొడవు వచ్చేసి 0.762 మీటర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది అని క్వశ్చన్ వచ్చింది. భారతదేశంలోని అత్యధిక దూరం ప్రయాణించే రైలు వచ్చేసి వివేక్ ఎక్స్ప్రెస్ అన్నమాట. భారతదేశంలోనే అత్యధిక దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్. ఆ వివేక్ ఎక్స్ప్రెస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందంటే దిబ్రూగఢ్, అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ఈ వివేక్ ఎక్స్ప్రెస్ అనేది ప్రయాణిస్తుందన్నమాట. భారతదేశంలోనే ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వచ్చేసి వివేక్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొదటి సంచార వైద్యశాల రైలు ఏది అని క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి జీవనరేఖ ట్రైన్ అన్నమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే ఎలక్ట్రిక్ రైల్ ఇంజన్లను ఎక్కడ తయారు చేస్తారంటే ఆప్షన్ 3 చిత్తరంజన్. ఈ చిత్తరంజన్లో భారతదేశంలోనే ఎలక్ట్రిక్ రైళ్లను ఇక్కడ తయారు చేస్తారనమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయం ఎక్కడ ఉంది? భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయం ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2 ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై. ఇది మహారాష్ట్రలో ఉందన్నమాట, భారతదేశంలోని అతిపెద్ద విమానాశ్రయం. నెక్స్ట్ వన్, ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ఎక్కడ కలదు? ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ వన్, భారతదేశంలో జలాంతర్గాములను నిర్మించే మజాగావ్ డాక్ యార్డ్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 3 ముంబైలో ఉందన్నమాట, మహారాష్ట్రలో. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏకైక నది ఆధార రేవు ఏదంటే ఆప్షన్ 2 అన్నమాట, ఆప్షన్ 2 కోల్కతా. ఎందుకంటే విశాఖపట్నం వచ్చేసి బంగాళాఖాతం దగ్గర ఉంది, అదేవిధంగా చెన్నై కూడా బంగాళాఖాతం దగ్గర ఉంది కదా, ముంబై వచ్చేసి అరేబియా సముద్రం పక్కన ఉంది. సో కోల్కతా పక్కన మనకు బంగ్లాదేశ్ ఉంటుంది కదా, సో అక్కడ బంగాళాఖాతం ఉన్నదన్నమాట. నెక్స్ట్ వన్, తమిళనాడులోని ఎన్నూర్ ఓడరేవు నిర్మించుటకు సహకరించిన దేశం ఏది? తమిళనాడులోని ఎన్నూర్ ఓడరేవు నిర్మించుటకు సహకరించిన దేశం ఏది అంటే నెదర్లాండ్. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే ఉన్న ఏకైక టైడల్ ఓడరేవు ఏది? భారతదేశంలో ఉన్న ఏకైక టైడల్ ఓడరేవు ఏదంటే ఆప్షన్ 2 కాన్లా ఓడరేవు. నెక్స్ట్ వన్, ఈ క్రింది రహదారులలో గ్రాండ్ ట్రక్ రహదారిగా పిలువబడేది ఏది? ఈ క్రింది రహదారులలో గ్రాండ్ ట్రక్ రహదారిగా పిలువబడేది ఏదంటే NH2 అన్నమాట. ఈ NH2ను గ్రాండ్ రహదారిగా పిలువబడతారు, గ్రాండ్ ట్రక్ రహదారిగా. ఈ NH అంటే నేషనల్ హైవే అన్నమాట, నేషనల్ హైవే 2 అన్నమాట. ఈ నేషనల్ హైవే 2 ఎక్కడి నుంచి ఎక్కడికి నడుపుతున్నారంటే అంబాలా నుంచి జలంధర్ మధ్య, అంబాలా జలంధర్ అమృత్సర్ మధ్య ఈ నేషనల్ హైవే 2ను నడుపుతారన్నమాట. ఈ నేషనల్ హైవేని ఎక్కడ నడుపుతారంటే నేషనల్ హైవే 2ను
ఢిల్లీ నుంచి కోల్కతాలో అంటే మధ్యలో ఏ సిటీస్ వస్తాయంటే మధుర, ఆగ్రా, అలహాబాద్, వారణాసి, కోల్కతా మధ్య ఈ NH2 ఉంటుందన్నమాట. అదేవిధంగా NH1 నేషనల్ హైవే అనేది ఏ ప్రాంతాల మధ్య వెళ్తుందంటే ఢిల్లీ నుంచి అంబాలా, జలంధర్, అమృత్సర్ మధ్య ఈ నేషనల్ హైవే 1 అనేది వెళ్తుందన్నమాట. అదేవిధంగా NH3 ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే ఆగ్రా నుంచి గ్వాలియర్, ఇండోర్, నాసిక్ నుంచి ముంబై వరకు ఈ నేషనల్ హైవే 3 అనేది వెళ్తుంది. అదేవిధంగా నేషనల్ హైవే 4 ఏ ప్రాంతాల మధ్య వెళ్తుందంటే థానే నుంచి బెల్గాం, హుబ్లీ, బెంగుళూరు, చిత్తూరు, రాణిపేట్, చెన్నై మధ్య వెళ్తుందన్నమాట. ఈ NH4ను ఇటీవలే NH40గా పేరు మార్చారనమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే మొదటి హరిత రైల్వే స్టేషన్ ఏది? భారతదేశంలోనే మొదటి హరిత రైల్వే స్టేషన్ ఏది అంటే మన్వాలి. నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ ఏవియేషన్గా పిలువబడినది ఏది అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ ఏవియేషన్గా పిలువబడిన వ్యక్తి ఎవరంటే ఆప్షన్ 3 అనమాట, JRD టాటా గారు. నెక్స్ట్ వన్, భారతదేశం నుండి అంతర్జాతీయ సర్వీసులు నిర్వహించిన ప్రభుత్వ సంస్థ ఏది? భారతదేశం నుండి అంతర్జాతీయ సర్వీసులు నిర్వహించు ప్రభుత్వ సంస్థ ఏది అంటే ఆప్షన్ 2 అనమాట, ఎయిర్ ఇండియా. నెక్స్ట్ వన్, ఇండియన్ ఎయిర్లైన్స్ యొక్క చిహ్నం ఏది? ఇండియన్ ఎయిర్లైన్స్ యొక్క సింబల్ ఏది అంటే ఆప్షన్ 2 అనమాట, కోనార్క్ చక్రము. నెక్స్ట్ వన్, టచింగ్ ద స్కై విత్ గ్లోరీ ఇది ఎవరి నినాదం అంటే టచింగ్ ద స్కై విత్ గ్లోరీ అనేది ఎవరి నినాదం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క నినాదం అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క థీమ్ అంటే టచింగ్ ద స్కై విత్ గ్లోరీ. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏది? భారతదేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏది అంటే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనమాట, శంషాబాద్, హైదరాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, లుఫ్తానా ఎయిర్లైన్స్ ఏ దేశానికి చెందినది? లుఫ్తానా ఎయిర్లైన్స్ అనేది ఏ దేశానికి చెందినది అంటే ఆప్షన్ 3 అనమాట, జర్మనీ. నెక్స్ట్ వన్, ఏరోఫ్లోట్ ఏ దేశ విమానయాన సంస్థ అంటే రష్యా అన్నమాట, ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ గలదు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ గలదు అంటే నాగపూర్లో ఉంటుందన్నమాట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో స్థానం పొందని రైల్వే లైన్ ఏది అని అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనమాట, కోల్కతా మెట్రో. ఇందులో యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ సంపదలో స్థానం పొందిన రైల్వే లైన్స్ వచ్చేసి మొదటగా 1999లో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అనమాట, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. అదేవిధంగా ఛత్రపతి శివాజీ టెర్మినల్ 2004వ సంవత్సరంలో ఇది మహారాష్ట్రలో ఉంటుంది. నీలగిరి మౌంటైన్ రైల్వే 2005వ సంవత్సరంలో ఇది తమిళనాడులో ఉంటుంది. అదేవిధంగా కల్కా సిమ్లా మౌంటైన్ రైల్వే ఇది 2008వ సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందన్నమాట. ఈ 4 రైల్వే లైన్స్ అనేటివి భారతదేశంలో యునెస్కో వారసత్వ సంపదలో చోటు దక్కించుకున్నాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఉత్తర మధ్య రైల్వే ప్రయాణ కేంద్రం ఎక్కడ ఉంది? ఉత్తర మధ్య రైల్వే ప్రయాణ కేంద్రం ఎక్కడ ఉందంటే ఆన్సర్ వచ్చేసి ఉత్తర మధ్య రైల్వే లైన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2 అనమాట, అలహాబాద్. అదేవిధంగా ఈ రైల్వే లైన్స్ గురించి కూడా క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారనమాట. ఏ రైల్వే జోన్ ఏ ప్రదేశంలో ఉందని. ఉత్తర రైల్వే వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. మధ్య రైల్వే ముంబైలో ఉంటుంది, దీన్నే ఛత్రపతి శివాజీ టెర్మినల్ అంటాము. పశ్చిమ రైల్వే ముంబైలో ఉంటుంది, చర్చి గేట్ దగ్గర. అదేవిధంగా తూర్పు రైల్వే ఎక్కడ ఉంటుందంటే కోల్కతాలో, పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. అదేవిధంగా ఆగ్నేయ రైల్వే అనేది కోల్కతాలో ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో. ఈశాన్య రైల్వే అనేది గోరఖ్పూర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఉత్తరప్రదేశ్లో. అదేవిధంగా ఈశాన్య సరిహద్దు రైల్వే ఎక్కడ ఉంటుందంటే మాలిగాం, గౌహతి, అస్సాంలో ఉంటుంది. దక్షిణ రైల్వే ఎక్కడ ఉంటుందంటే చెన్నై, తమిళనాడులో ఉంటుందన్నమాట. అదేవిధంగా మన రైల్వే జోన్ ఉంది కదా, దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్. నైరుతి రైల్వే అనేది హుబ్లీలో ఉంటుంది, కర్ణాటకలో.
ఈ వాయువ్య రైల్వే అనేది జైపూర్లో ఉంటుంది, రాజస్థాన్. ఉత్తర మధ్య రైల్వే అనేది అలహాబాద్లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో. పశ్చిమ మధ్య రైల్వే అనేది జబల్పూర్, మధ్యప్రదేశ్లో ఉంటుంది. అదేవిధంగా తూర్పు మధ్య రైల్వే అనేది హాజీపుర, బీహార్లో ఉంటుంది. తూర్పు కోస్తా రైల్వే ఎక్కడ ఉంటుందంటే భువనేశ్వర్, ఒడిస్సాలో ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆగ్నేయ మధ్య రైల్వే ఎక్కడ ఉంటుందంటే బిలాస్పూర్, ఛత్తీస్గఢ్లో ఉంటుంది. కోల్కతా మెట్రోపాలిటన్ రైల్వే ఎక్కడ ఉంటుందంటే కోల్కతాలో ఉంటుందన్నమాట. మొత్తంగా భారతదేశంలో 17 రైల్వే జోన్స్ ఉన్నాయన్నమాట. నూతనంగా 18 రైల్వే జోన్గా విశాఖపట్నం ఏర్పడబోతుంది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ జలమార్గాల అభివృద్ధి సంస్థ ఎక్కడ గలదు? అంతర్జాతీయ జలమార్గాల అభివృద్ధి సంస్థ ఎక్కడ గలదు అంటే ఆప్షన్ 3 నోయిడాలో ఉంటుంది. నెక్స్ట్ వన్, కన్యాకుమారి నుంచి జమ్మూ తావి మధ్య నడిచే రైలు ఏది? కన్యాకుమారి నుంచి జమ్మూ తావి మధ్య నడిచే రైల్వే ఏది అంటే ఆన్సర్ వచ్చేసి హిమసాగర్ ఎక్స్ప్రెస్ అన్నమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలోని అతి పురాతన ఓడరేవు ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంటుంది. నెక్స్ట్ వన్, రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ ఎవరి కోసం ప్రారంభించబడింది అంటే ఎయిడ్స్ బాధితుల కోసం. ఈ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ అనే రైల్వే అనేది ఎయిడ్స్ బాధితుల కోసం ప్రారంభించబడింది అన్నమాట. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ నౌకాశ్రయం ఎక్కడ ఉందంటే కృష్ణపట్నంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ వన్, తక్కువ దూరం ప్రయాణించే రైలు ఎక్కడ ఉందంటే తక్కువ దూరం ప్రయాణించే రైలు అనేది సమకౌతా ఎక్స్ప్రెస్ అన్నమాట. ఈ సమకౌతా ఎక్స్ప్రెస్ అనేది భారతదేశంలోనే తక్కువ దూరం ప్రయాణించే రైలు అన్నమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే మొదటిగా ప్రైవేట్ రంగంలో నిర్మించబడిన రైల్వే ఏదంటే కొంకణ్ రైల్వే అన్నమాట. భారతదేశంలోనే మొదటగా ప్రైవేట్ రంగంలో నిర్మించబడిన రైల్వే ఏదంటే కొంకణ్ రైల్వే. ప్రజెంట్ భారతదేశంలో 19 రైల్వే జోన్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటివంటే 18వ రైల్వే జోన్ వచ్చేసి ఉత్తర మధ్య రైల్వే జోన్ అలహాబాద్లో ఉంటుంది. కొంకణ్ రైల్వే ముంబైలో స్టార్ట్ అయిందన్నమాట. నెక్స్ట్ వన్, గంగవరం పోర్ట్ ఎక్కడ కలదు అని క్వశ్చన్ వచ్చిందనమాట. గంగవరం పోర్ట్ ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఏది? భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఏది అంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ వన్, A380 అన్నది ఏది? A380 అన్నది ఏది అంటే అతిపెద్ద విమానం అన్నమాట A380 అనేది. నెక్స్ట్ వన్, పేదలకు, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు ఏసీ సదుపాయం కల్పించే రైలు ఏది అంటే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అన్నమాట. ఈ గరీబ్ రథ్ అనేది పేదలకు మరియు మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఏసీ సదుపాయాన్ని కల్పించే రైలు అన్నమాట ఇండియాలో. నెక్స్ట్ వన్, రెండవ జాతీయ జలమార్గంగా గుర్తించబడినది ఏది అంటే సౌదియా నుంచి దుబ్రి మధ్య ఉండే మార్గాన్ని రెండవ జాతీయ జలమార్గంగా గుర్తించారనమాట. దేశంలోకెల్లా లోతైన ఓడరేవు ఏది అంటే గంగవరం ఓడరేవు అనమాట. దేశంలోకెల్లా లోతైన ఓడరేవు. నెక్స్ట్ వన్, నెడుం బస్సేది అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు అంటే నెడుం బస్సేది అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు అంటే కొచ్చిన్ అన్నమాట, కేరళలో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్స్లో ఈ టాపిక్ల నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ రాయబోయే మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. రేపు మార్చి 2 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఎగ్జామ్స్ రాయబోయే మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కన్నా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాకుంటే జాయిన్ కండి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందులో ఫస్ట్గా పోస్ట్ చేస్తాను.